వెల్కమ్ బ్యాక్ టు అన్వితో సరదాగా 7,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. సో నేను సెకండ్ మంత్ షూట్ అప్పుడు పాపకి లైట్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఫ్రాక్ తీసుకున్నాను. సో నాకు థీమ్ నెంబర్ కోసం ఏం పెట్టాలని ట్రై చేస్తున్నప్పుడు డైపర్స్వి కొన్ని ఫొటోస్ కనిపించాయి. అంటే వాటితో కూడా నెంబర్స్ పెడుతున్నారు కదా, సో ఈసారి అలా పెడదామనేసి నేను డైపర్స్తో 2 నెంబర్ పెట్టాను. చాలా బాగా అనిపించింది, లుకింగ్ కూడా బాగా వచ్చింది. అంటే ఫ్రాక్లో వైట్ కలర్ ఉండేసరికి కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ నా దగ్గర పాపకి డ్రెస్కి మ్యాచింగ్లో ఒక చున్నీ ఉండే వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో. నెక్స్ట్ నేను దాన్ని సెట్ చేశాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు నాకు కలర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయినట్టు అనిపించింది. నేను బ్యాక్గ్రౌండ్లో వేసింది వింటర్ బెడ్షీట్ అండి. స్మూత్గా ఉంటుంది, యాష్ కలర్లో మల్టీ కలర్ షేడ్స్ వచ్చాయి. పింక్ కలర్ ఫ్రాక్ కదా అనేసి నేను అది యూస్ చేశాను. నెక్స్ట్ కొన్ని పేజెస్లలో ఇట్లా షూట్వి సెర్చ్ చేస్తుంటే ఇలా బటర్ఫ్లై థీమ్ కనిపించింది. నాకెందుకో ఇది బాగా అనిపించింది. టైంకి నా దగ్గర వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఒక స్కార్ఫ్ ఉండే, ఆ స్కార్ఫ్ని యూస్ చేశాను. ఇలా బటర్ఫ్లై థీమ్ చేశాను. పాపని సైడ్కి పడుకోబెట్టి తనకి బ్యాక్ సైడ్లో ఇట్లా పెటల్స్లా పెట్టాను. మీకు ఈ షూట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.